సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 1,00,000 పైగా శాలరీతో గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక నవంబర్ 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 700 రూపీస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది గైస్. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది మనకి మంగళూరులో అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో కూడా సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద సెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దే విల్ బి పోస్టెడ్ టు ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క బ్యాంక్కి సంబంధించిన సెంటర్స్ అనేవి మన యొక్క ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పేనే మనకి 48,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనకి ట్రావెల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, గ్రాట్యుటీ, పిఎఫ్, పెన్షన్ స్కీము, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి దాదాపుగా 1,17,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ మనకి చాలా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మరి ఏ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక గ్రాడ్యుయేట్స్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కూడా మీకు లేనట్టయితే కనుక గ్రాడ్యుయేట్స్ ఇన్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ, ఐసీడబ్ల్యూఏ అనేటువంటి ఈ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క 4 క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి నవంబర్ 30 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక డిసెంబర్ 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి డిసెంబర్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఈ యొక్క టోటల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది గైస్. 200 క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే ఇక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్లో టోటల్గా మనకి 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్, 25 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 225 మార్క్స్కి ఈ యొక్క టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 150 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మనకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా హైదరాబాద్ సెంటర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గాయస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క సంస్థ నుంచి ఆఫీసర్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.